హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ బ్రతక నేర్చిన వాళ్ళు. రచన ఆలేటి నాగమణి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, హా అన్నారంత ఒక్కసారిగా. అందరి నోళ్ళు గుండ్రంగా తెరుచుకుని కళ్ళు విశాలమయ్యాయి. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా క్యాంటీన్ అంతా నిశ్శబ్దమైపోయింది. సర్వర్ చేసే ప్లేట్ల చప్పుడు తప్ప ఎవరి గొంతు వినిపించటం లేదు. అయితే ఇది నిజమేనా? హఠాత్తుగా తేరుకుని అనుమానంగా అడిగాడు సోమసుందరం. ఆ అన్నాడు రెడ్డి తన పెద్ద నోటిని మరింత పెద్దగా చేసి అవునన్నట్టు తలూపుతూ. నిజంగానే విస్తుపోయాడు శర్మ. మరి శ్యామల? ఇన్ని రోజులు మనం అనుకున్న మాటలకు అర్థం ఏమిట్రా అన్నాడు గోపాలం. అంతా హంబక్. ఊసుపోని వెధవలంతా నోరు పారేసుకున్నారు అన్నాడు సుందర్రావు. చెస్, నోరు ముయ్యరోయ్. ఊసుపోని వెధవలంతా నోరు పారేసుకుంటే నువ్వు చెవులెందుకు పారేసుకున్నావురా ఈడియట్ అంటూ అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న షణ్ముఖం సుతారంగా మందలించాడు. అయితే ఇప్పుడు జరిగిందేమిటి అన్నాడు రావు. ఏం జరిగింది? అసలు జరిగిందేమిటో ఎలా జరిగిందో నీకేమైనా తెలుసట్రా? వెధవ తెలివి వెలకబెడుతున్నావు. ఇందులో తెలియాల్సిందేమిటి? గోడలు నోరెట్టుకు అరుస్తుంటే. రావు, గోడలకు చెవులుంటాయంటే విన్నాను, ఒప్పుకుంటాను. కానీ గోడలకు నోరు ఉంటుందని అవి అరుస్తాయని ఎప్పుడూ వినలేదు అన్నాడు షణ్ముఖం. అందుకే అంటున్నా, నాకు తెలియలేదనే ముందు. నీకుందేమో చూసుకో. నా మాట విని ఆ BA డిగ్రీని తీసుకెళ్ళి ఏ మూసీలోనో. అబ్బబ్బా, ఊరుకుందు సుందరం. రావు, ఊరుకొండర్రా. అసలు విషయం విడిచి మీరిలా పోట్లాడుకోవటం బాగోలేదు అన్నాడు శర్మ. అవును అన్నాడు రెడ్డి. ఇంతకీ అసలు విషయం అందరికీ అర్థమైందన్నమాటే కదూ అన్నాడు రెడ్డి అందరి వైపు చూస్తూ. అందరూ తలలూపుతూనే చిదానందం వైపు చూశాడు. సిగరెట్ పొగను రింగురింగులుగా వదులుతూ చిదానందం చిద్విలాసంలో మునిగి ఉన్నాడు. ఇంతకీ నిజమేనంటావా అన్నాడు సోమసుందరం ఎవరిని అడగాలో తెలియక అందరి వైపు చూస్తూ. నీ అనుమానం బంగారంగాను. పోనీ నీకంత నమ్మకం కలగకపోతే చిదానందాన్ని అడుగు అన్నాడు రెడ్డి. ఎస్, అవును అన్నాడు చిదానందం అడగక మునిపే. నీకెలా తెలుసు గురు అన్నాడు గోపాలం. ఇందులో తెలియడానికేముంది అన్నాడు చిదానందం చిద్విలాసంగా నవ్వి కనుబొమ్మలెగరేస్తూ. అది కాదు చిదానందం, నా అనుమానం ఏమిటంటే. నాకు తెలుసు నీ అనుమానం అంటూ అందుకున్నాడు శాస్త్రి సోమసుందరం మాటలకు. మా హీరో గారైన రామారావు అనే చిన్నవాడు మన ఆఫీసులోనే మరో సెక్షన్లో పనిచేస్తున్న శ్యామల అనే నామధేయం గల చిన్నదాన్ని వలపించుకున్నాడని విన్నాం అన్నాడు శాస్త్రి హరికథ చెప్పే ధోరణిలో. కాదు కాదు అనుకున్నాం అంటూ అందుకున్నాడు గోపాలం. అవును అనుకున్నాం, కన్నాం అన్నాడు శాస్త్రి. కన్నాం? కన్నామేమిటి? ఎవరు, ఎవరికి, ఎక్కడ, ఎందుకు కన్నారు అంటూ అసలే అయోమయంలో ఉండే సోమసుందరం మరింత అయోమయంలో పడిపోతూ అడిగాడు. కన్నామంటే పిల్లల్ని కనటం కాదు, చూశామనే అర్థం కూడా వస్తుంది. స్కూల్లో చదువుకోలేదు, కనులు అంటే చూచుట అని అంటూ సీరియస్గా అర్థం విడమర్చి చెప్పాడు శాస్త్రి. ఏమిటి చూసింది కంగారు పడిపోతూ అడిగాడు సోమసుందరం. అదే వాళ్ళ వలపు. వలపు? వలపేమిటి? అదిగో శాస్త్రి, నీకున్న తెలుగు పాండిత్యాన్నంతా ఇప్పుడే గుమ్మరించి అన్యాయంగా చంపగు. అసలే అంతా అయోమయంగా మిస్టరీగా ఉండి సస్పెన్స్ భరించలేక చేస్తుంటే. సోమసుందరం మాటలకు శాస్త్రి తెల్లటి మొహం ఎర్రబడిపోయింది. రేయ్ సోముడు, నీ ఇంగ్లీష్ మండిపోయినట్టుందిరా. మిస్టరీ, సస్పెన్స్ అంటూ అరుస్తున్నావు. ఏది ఆ అర్థం వచ్చే తెలుగుదనం ఏమిటో చెప్పు చూద్దాం. ఛీ, తెలుగు వాడివై ఉండి తెలుగు భాషని వెక్కిరించే నువ్వు. తెలుగు తల్లికే నీ వంటి వారు తన బిడ్డని చెప్పుకోవటానికి సిగ్గుచేటు. అబ్బా, ఊరుకుంది శాస్త్రి. మనం అసలు టాపిక్ అదే అసలు విషయానికి వదిలేసి అంటూ షణ్ముఖం రావు అనటంతో ఆగిపోయాడు శాస్త్రి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? శాస్త్రి మాటలకు క్యాంటీన్లో టేబుల్కి ఎదురుగా ఉన్న కుర్చీలలో అన్నాడు గోపాలం. అది కాదోయ్, నువ్వు అసలు విషయంలో కదూ. అదే వాళ్ళ వలుపు కన్నాం. ఐ మీన్ సారీ, క్షమించాలి, వాళ్ళ వలుపు చూశాం అన్నాడు గోపాలం. ఓరచూపులు, ముసిముసి నవ్వులు, కళ్ళతో పలకరించుకోవటాలు. అంతేకాదు, ఫస్ట్ షో సినిమాకి వెడితే అప్పుడప్పుడు జమ్రూద్లో విశ్రాంతిలో, మరీ తరచుగా రాజ్ కామత్ లాంటి హోటళ్లలో అన్నాడు షణ్ముఖం. అవును చూశాం.
అదే నువ్వు రెడ్డి చూసి చెబితే విన్నాం అన్నాడు శాస్త్రి. అంటే మేము అబద్ధం చెప్పామంటావా? అబ్బే నిజమే, కానీ కథ ఎలా అడ్డం తిరిగింది అన్నాడు గోపాలం అసలు విషయానికి వాళ్ళని లాక్కొస్తూ. అవును కరెక్ట్, కథ అడ్డమే తిరిగింది. యు ఆర్ కరెక్ట్ గోపి అన్నాడు చిదానందం. థ్యాంక్స్ అన్నాడు గోపాలం గురువుగారి ప్రశంసకు. ఇంతకీ కథ అడ్డం ఎలా తిరిగింది? సోమసుందరం ప్రశ్నించాడు. చిదానందం మెల్లిగా కూర్చుని వెనక్కి జరిపి లేచి హుందాగా నడుస్తూ కిటికీ దగ్గరికి చేరి చేతిలో కాలిపోయి కాస్త మిగిలిన సిగరెట్ను ఆఖరిసారిగా గట్టిగా పీల్చి కిటికీలో నుండి బయటకు సిగరెట్ను విసిరి పొగ ముక్కులో నుండి నోట్లో నుండి సుతారంగా వదిలిపెట్టి మళ్ళీ మెల్లగా నడుస్తూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అందరూ ఆతృతగా చూశారు. డియర్ ఫ్రెండ్స్, కథ అడ్డం తిరిగింది నిజమే, కానీ అలా కథ అడ్డం తిరగడానికి కారణం ఏమిటి? కారణం ఎవరు? శ్యామల, రామారావా? ఇందులో అన్యాయం అంటూ జరిగిందా? అసలు విషయం విని మీరే తేల్చుకోండి అంటూ ఆగాడు. అసలు విషయం చెప్పవేం? ఆతృత అణుచుకోలేక కసిరాడు సోమసుందరం. అతను కుడి చేయి గుండెల మీద ఉంది. మరీ అంత తొందర ఏమిట్రా నీకు సోముడు? చెబుతాడుగా అంటూ చిదానందం వైపు మెప్పుగా చూశాడు శాస్త్రి. వాళ్ళను చూస్తుంటే చిదానందానికి జాలి వేసింది. అంతలోనే తనకు కాఫీ తాగటానికి జేబులో చిల్లర కూడా లేదన్న విషయం గుర్తుకొచ్చింది. అవును చెబుతాగా సోముడు, అనవసరంలా హైరాణ పడకు. ఇంతకీ కాఫీ ఏదిరా అంటూ దిక్కులు చూశాడు చిదానందం. సర్వర్, గావుకెక్క పెట్టాడు గోపాలం. ఓ స్ట్రాంగ్ కాఫీ అర్జెంట్ అన్నాడు శాస్త్రి. థ్యాంక్ యూ అన్నాడు చిదానందం లోపలే శాస్త్రి మీద జాలిపడుతూ, తనకి కాఫీ ఖర్చు లేకుండా పోతుందని సంతోషిస్తూ. పొగలు కక్కే కాఫీ తాగేసరికి 5 నిమిషాలు పట్టింది. కాఫీ తాగటం పూర్తి చేసి వేడికి మొహం కక్కిన చెమటను కర్చీఫ్తో తుడుచుకుని నుదుటి మీద పడ్డ వెంట్రుకలను సుతారంగా సర్దుకుని సిగరెట్ వెలిగిస్తూ అందరి వంక చూశాడు చిదానందం. అందరి మొహాలు ఆతృత ఉత్సుకత చూస్తుంటే వాళ్ళ మీద ఓ పక్క కోపం, మరో పక్క జాలి కలిగి పూర్ ఫెలోస్ అని అనుకుంటూ గట్టిగా ఓ దమ్ము పీల్చి మొదలుపెట్టాడు చిదానందం. రామారావు గురించి నీకేం తెలుసో చెప్పబోయి సోముడు అన్నాడు చిదానందం సీరియస్గా క్వశ్చన్ మార్కు మొహాన్ని సోమసుందరం వైపు తిప్పి. రామారావు మన ఆఫీసులో చేరి 3 సంవత్సరాలవుతుంది. అతనిది ఊరు కాదు. ఇక్కడున్న వారిలో ఏ ఒక్కని ఊరు అతనిది కాదు. శాస్త్రి ఏదో అనబోయాడు. ఉష్ అన్నట్టుగా చిదానందం అనటంతో శాస్త్రి మౌనం వహించాడు. అతడిది బెజవాడ దగ్గర ఓ పల్లెటూరు. ఏదో పేరుంది, నాకైతే తెలియదు పేరు. రామారావుకు తండ్రి లేడు, తల్లి ఉంది, 2 చెల్లెళ్ళు, ఓ చిట్టి తమ్ముడు ఉన్నారు. వాడు బెజవాడలో BA చదువుతున్నాడు అంటూ బళ్ళో మేస్టారు ప్రశ్నకి బుద్ధిమంతుడైన కుర్రాడిలా టపీమంటూ జవాబు చెప్పి చిదానందం వంక ఇక చెప్పలేనట్టు నిస్సహాయంగా చూశాడు సోమసుందరం. ఎస్ అవును, ఇంకా అన్నాడు చిదానందం. సోమసుందరం మొద్దబ్బాయిలా బెక్కమొహం వేశాడు. నేను చెబుతా అంటూ లేచి నిలబడ్డాడు గోపాలం. కూర్చుని చెప్పు, పర్వాలేదు అన్నాడు చిదానందం గంభీరంగా. రామారావు ఒకప్పుడు శ్యామలను, ఇప్పుడు పంకజాన్ని ప్రేమిస్తున్నాడు అన్నాడు గోపాలం చిదానందం అన్నమాటలు గుర్తుకు తెచ్చుకుంటూ. రామారావు వయసంతా? మరింత సీరియస్గా అడిగాడు చిదానందం. 30 దాటలేదు, బహుశా 25 దాటాయేమో టకీమంటూ జవాబు చెప్పాడు గోపాలం. వాడు చేసే పని తప్ప ఒప్ప? సీరియస్ రసాన్ని అద్భుతంగా పోషిస్తూ అడిగాడు చిదానందం. విధవ ప్రశ్నలు అంటూ గొనుక్కున్నాడు సోమసుందరం. కమాన్, ఆన్సర్ టు ది పాయింట్ అన్నాడు. ఏం పని? నీరసపడిపోయి అడిగాడు శాస్త్రి. అదే ఇందాక నేను చెప్పిన నిజాన్నే గోపాలం రిపీట్ చేశాడే. రామారావు ఒకప్పుడు శ్యామలని, ఇప్పుడు పంకజాన్ని ప్రేమించడం తప్ప ఒప్ప? శ్యామల పాపం చాలా మంచి అమ్మాయి, అమాయకురాలిలా కనిపిస్తుంది. అతగాడిలా అన్యాయం చేయడం తప్పు అన్నాడు శాస్త్రి. పంకజం అమాయకురాలు కాదా? ఎదురు ప్రశ్నించాడు చిదానందం. శాస్త్రి వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. కావచ్చు, కానీ పంకజానికి డబ్బుంది. ఈ రామారావును కాకపోతే మరో రంగారావో రంగనాథరావో పెళ్లి చేసుకుంటాడు. కానీ శ్యామల బీదింటి అమ్మాయి. నిజమే, శ్యామల బీదింటి అమ్మాయి. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే స్తోమత లేదు. కట్నం లేకుండా ప్రేమించిన వాణ్ణి చేసుకోవచ్చు. కానీ శ్యామల ఈ రామారావునే కాక ఏ రంగారావునో ప్రేమించవచ్చు, ఆకర్షించవచ్చు. ఎలా? విస్తుపోతూ అడిగాడు షణ్ముఖం చిదానందం మాటలకు. శ్యామలకు అందం ఉంది, కానీ పంకజాన్ని ఏ రంగారావో కాదు, మరో రంగనాథ రామారావులు కూడా పెళ్లి చేసుకోరు అన్నాడు చిదానందం. ఎందుకు?
ఈసారి విస్తుపోవటం శాస్త్రవంతయింది. ఎందుకంటే పంకజం లెక్క పెట్టిన 27 వసంతాల నడుగు. పంకజానికి డబ్బుంది, చదువుంది, అయినా పంకజానికి పెళ్లి కాలేదు. ఎందుకు? మరి రామారావు ప్రేమిస్తున్నాడుగా. అవును, కాని ఎందుకు? అది ఓ ప్రశ్నే. రామారావు శ్యామలను ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వాడికింకా 30 దాటలేదు. ఈ వయసులో వాడు శ్యామలనే కాదు, పంకజాన్ని బాదు మరో కమలనో సుందరినో ప్రేమించినా అది తప్పు కాదు. ఒకవేళ తప్పు అనేది ఉంటే అది కేవలం వాడి వయసుది, కాకుంటే వాడి ఆశది. అయితే ఒకప్పుడు శ్యామలను ప్రేమించి ఈనాడు పంకజాన్ని ప్రేమిస్తున్నాడు. ఓ విధంగా తప్పే, కానీ మరో విధంగా కాదు. అయితే పంకజాన్ని ఎలా ప్రేమిస్తున్నాడు? శాస్త్రి అడిగాడు. ఎలా అని కాదు ప్రశ్న, ఎందుకు? అన్నిటికీ ఒకే ప్రశ్న ఎందుకు? కానీ రామారావు అందమైన రామారావు, అచ్చం సినిమాలోని రామారావులా ఉండే రామారావు పంకజాన్ని ప్రేమించడం నాకేం నచ్చలేదు అన్నాడు గోపాలం పంకజం రూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ. అవును అంటూ తలూపాడు షణ్ముఖం. అయితే నిజంగా రామారావు పంకజాన్ని ప్రేమిస్తున్నాడంటావా? అనుమానంగా అడిగాడు సోమసుందరం. అవును, ప్రేమిస్తున్నాడు. నేనేం చెవిటివాణ్ణి కాదు శాస్త్రి. ఇంతకీ అతగాడు ఈ అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటాడా అన్నాడు సోమసుందరం. సోమసుందరం ప్రశ్నకు అందరూ ఫక్కున నవ్వేశారు, ఒక్క చిదానందం తప్ప. నీదొట్టి మట్టి బుర్రై సోముడు. కాకుంటే ఏమిటి? ఇందాకటి నుండి మనం మాట్లాడిన విషయాలేమిటి? శాస్త్రి ప్రశ్నకు సోమసుందరంలో ఉక్రోషం, కోపం పెళ్ళుబికాయి. నాకంత మతిమరుపు ఇంకా రాలేదు. కానీ ఇంతవరకు ప్రేమించుకున్నారనే కానీ పెళ్లి విషయం మాట్లాడందే. అసలు ప్రేమించుకుంటున్నారన్న విషయం ఎందుకు వచ్చింది? సరిగ్గా 11వ తారీఖున నాడు రామారావు పంకజాన్ని పెళ్లాడబోతున్నాడు. శ్యామలకు అన్యాయం జరిగిందనే కాదు మనం ఇలా క్యాంటీన్లో సంతాప సభ జరపటం అన్నాడు గోపాలం. అప్పుడు గాని సోమసుందరానికి తాను క్యాంటీన్లోకి రాగానే విన్న విషయం ఏమిటో గుర్తుకు రాలేదు. లంచ్ అవర్ అయిపోవటంతో ఒక్కొక్కరే రామారావు, శ్యామల, పంకజాన్ని వాళ్ల దారిని వాళ్ళని వదిలి ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవాళ తేదీ ఎంత? హఠాత్తుగా రాస్తున్న ఫైలు మూసి అడిగాడు గోపాలం పక్కనే అయోమయంలో పడి కొట్టుకుంటున్న సోమసుందరంతో. పెళ్ళి ఇంకా 5 రోజులుంది గోపాలం అన్నాడు. తీరా తను తేదీ చెప్పి గోపాలం లెక్క పెట్టేసరికి మాట్లాడుకోవలసిన సమయం కాస్త హరించుకుపోతుందని తెలిసి అసలు గోపాలం తేదీ ఎందుకు అడిగాడో కనిపెట్టి టక్కుని జవాబు చెప్పాడు సోమసుందరం. అసలు పంకజం రామారావుల పెళ్ళని చిదానందానికి ఎలా తెలుసంటావు? వాడు పంకజం ఒకే సెక్షన్ కదూ అన్నాడు గోపాలం అటు పక్క నుంచి. పంకజం చెప్పిందంటావా వీడితో? ఏమో, నాకంతా గందరగోళంగా ఉందిరా. శ్యామలతో రామారావు ఎంతో ఇదిగా ఉండేవాడు. శ్యామల కోసం వాడు తన సెక్షన్ నుండి ఇక్కడికి తరచూ ఏదో వంక పెట్టుకుని వచ్చేవాడు. ఏరా ఎలా వచ్చావు అంటూ అడిగితే ఓరగా శ్యామల వంక చూస్తూ నవ్వేవాడు. వాడొస్తే శ్యామల చేతివేలు ఆ టైపు మిషన్ మీద గబగబా నాట్యం చేసేవి. పని త్వరగా ముగించుకునేది అన్నాడు గోపాలం. శ్యామలం పంకజం స్నేహంగా మాట్లాడుకునేవారు కదూ. తను రామారావు తనని ప్రేమించుకుంటున్నామని శ్యామల పంకజంతో చెప్పలేదంటావా? చెబితే పంకజం రామారావును పెళ్లి చేసుకుంటుందట్రా. పంకజానికి తెలిసే చేసుకుంటుందని నా అనుమానం. స్నేహితురాలకింత ద్రోహం చేయటం ఏమో. వాళ్ళిద్దరి గురించి మనం ప్రేమ అనుకున్నాం, కానీ అలాంటిదేదీ వాళ్ళ మధ్య లేదేమో అన్నాడు గోపాలం. సోమసుందరం మాట్లాడటం చూసి ఫైలు వంకతో దగ్గరికొచ్చిన సుందర్రావు. అది పాయింటే. అసలు ఈ చిదానందంగాడు మనల్ని మధ్యలో వదిలేశాడు విధవ అన్నాడు కసిగా గోపాలం. 5 అయిపోయాక చిదానందం కోసం చూశారు సోమసుందరం, శాస్త్రి, గోపాలం. నాకు ఈ రాత్రి నిద్ర పట్టదు అన్నాడు బెంగగా గోపాలం. నాకు పట్టదు, కానీ నిద్రపోకపోతే మా ఆవిడ రేపు ఆఫీసుకు రానివ్వదు. ఒంట్లో బాగోలేదని సేవలు చేస్తూ కషాయాలు నూరిపోస్తుంది. దాని సేవకు నేను తగను. రేపు ఆఫీసుకు రాక చిదానందం ద్వారా మొత్తం కథ వినక నేనుండలేను. ఎలా చావను అన్నాడు సోమసుందరం. నాకు మరీను మనసులో ఎవరి గురించైనా మదన పడుతూ ఉంటే నిద్రలో వాకిస్తూ ఉంటాను. రామారావు పేరు కలవరిస్తే పర్వాలేదు, కానీ మిగతా 2 పేర్లు కలవరించానో మా ఆవిడ ఏడుపుకి అరుపులకు ఇంటి పెంకులు ఎగిరిపోతాయి. ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతే పెంకులెగిరిపోయిన ఇంట్లో మంచం మీద పడుకుని పైన కనిపించే చందమామను చూస్తూ విరహగీతాలు పాడుకోవలసి వస్తుంది అన్నాడు శాస్త్రి. అందరూ ఇళ్లకు బయలుదేరారన్న మాటే కానీ అందరి మనసుల్లో ఒకేలాంటి ప్రశ్నలు. రామారావు శ్యామలను ప్రేమిస్తున్నాడన్న సంగతి పంకజానికి తెలుసా?
ఇప్పుడు శ్యామలకు జరుగుతున్న అన్యాయానికి కారణం రామారావా, పంకజమా? ఇంతకీ రామారావు శ్యామలుని నిజంగా ప్రేమించాడా? వాళ్ళిద్దరి మధ్య ఆ రెండక్షరాల రూపం నింపుకున్న పదార్థం లాంటిది ఏదైనా ఉందా? మర్నాడు చిదానందం ఆఫీసుకు రాలేదు. పంకజం, రామారావు, శ్యామల కూడా రాలేదు. 2 రోజులు గడిచాక శ్యామల వచ్చింది. కానీ శ్యామలను ఏమని అడగాలో, ఎలా అడగాలో ఎవరికీ తెలియదు. కానీ రామారావు పంకజాన్ని పెళ్లి చేసుకుంటున్నాడన్న విషయం శ్యామలకు తెలుసునని అందరికీ తెలిసిపోయింది. మరో రోజు గడిచాక చిదానందం వచ్చాడు. అందరూ శ్యామలకు జరుగుతున్న అన్యాయానికి శోకసభ జరపాలని, వీలైతే శ్యామలతో 4 సానుభూతి వాక్యాలు పలకాలని అనుకున్నారు. శ్యామల అవకాశం ఇవ్వలేదు. ఎంతో నిర్విచారంగా, నిర్లిప్తంగా కనిపించింది. ఏమిటి అంటూ ఆశ్చర్యపోయారంతా. సస్పెన్స్, మిస్టరీ. అబ్బా, ఇలా జరగాలి, సంఘటనలు, థ్రిల్ ఉండాలి అనుకున్నాడు గోపాలం. కారణం, చిదానందం వచ్చి రాగానే గుమిగూడారంతా. కానీ చిదానందం చెప్పకముందే ఓ చిత్రం జరిగిపోయింది. చిత్రమే మరి. రామారావు, పంకజం 1 నెల రోజుల సెలవు చీటీ ఒకేసారి ఆఫీసులో పడేసి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి శుభలేఖలు అందజేస్తూ శ్యామల దగ్గరికెళ్లారు. సోమసుందరం, గోపాలం, సుందర్రావు తమ సెక్షన్లో పనిచేసే శ్యామల వంక కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. నువ్వు తప్పక రావాలి శ్యామా అంటుంది పంకజం. అవును, వస్తాను కదూ అంటున్నాడు రామారావు. తలవాల్చుకునే తల ఊపింది శ్యామల. గోపాలానికి ఉడుకుమోత్తనం, ఏదో తెలియని రోషం వచ్చింది. పూర్ శ్యామల, నేను రాను అంటూ వాడి చెంప మీద లాగి ఒకటి వేయటానికి బదులు తలూపేస్తుంది. ఐ నట్ యూ శ్యామల అంటూ గొనుక్కున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయాక ఎంతో సీరియస్గా తన పని తాను చేసుకుంటున్న శ్యామల వంక చూసి నిట్టూర్చాడు గోపాలం. ఆ సాయంత్రం హోటల్ హరిద్వార్ ముందు బస్ కోసం నిలబడ్డ శ్యామలను ధైర్యంగా పలకరించి, ఇలా జరిగిందేమిటి శ్యామల గారు అన్నాడు గోపాలం. ఎలా జరిగింది? నిర్వికారంగా అడిగింది శ్యామల. రామారావు నాకేం నచ్చలేదు అన్నాడు. చిన్నగా నవ్వేసింది శ్యామల. ఆమె అలా నవ్వేసరికి బిత్తరపోయాడు గోపాలం. ఆ మర్నాటి నుండి సరిగ్గా మరో 3 రోజుల వరకు శ్యామల ఆఫీసుకు రాలేదు. పాపం, ఎలా వస్తుంది అంటూ సానుభూతి పలుకులు పలుకుతూ జాలిపడిపోయారు అనవసరంగా అందరూ. ఆ తర్వాత శ్యామల వచ్చింది. ఎంతో హుషారుగా ఆ రోజంతా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పలకరించింది. ఆ మర్నాడే శ్యామల ఉద్యోగానికి రిజైన్ చేసింది. వాట్ అని ఒకరు, వై అని ఒకరు, పిటి అని ఒకరు జాలిపడి ఆలోచించి బుర్రలు పాడు చేసుకున్నారు, ఒక్క చిదానందం తప్ప. కానీ సరిగా వారం రోజుల తర్వాత శ్యామల అందమైన కారులో ఆఫీసుకు వచ్చింది. శ్యామల మెళ్ళో పచ్చగా మెరిసిపోతున్న మంగళసూత్రం, పట్టు చీరతో, అందమైన మందహాసంతో ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి, నా పెళ్లి గురించి మీరంతా బాధపడ్డారు, అందుకే హృదయపూర్వకంగా మిమ్మల్ని పార్టీకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. అకస్మాత్తుగా అనుకోకుండా పెళ్లి జరగటం వల్ల మిమ్మల్ని ఎవరినీ పిలవలేకపోయాను అంటూ రామారావు, పంకజం పెళ్లి పత్రిక కంటే కూడా అందమైన కార్డు ఇచ్చి వెళ్ళింది శ్యామల. ఆశ్చర్యం, సస్పెన్సు భరించలేకపోయారంతా. వాళ్ళని చూసి పూర్ ఫెలోస్ అంటూ మరోసారి జాలిపడ్డాడు చిదానందం. శ్యామల ఇచ్చిన పార్టీకి అందరూ వెళ్లారు. శ్యామల భర్త పరమేశ్వరం నెలకు 5,000 సంపాదిస్తాడట. అందమైన బంగళా, బోల్డంత ఆస్తి ఉన్నాయి. పోతే పరమేశ్వరానికి శ్యామలకు 20 సంవత్సరాల తేడా ఉన్నట్టు చెవుల దగ్గర కాస్త నెరసిన వెంట్రుకలు చెబుతున్న ఖరీదైన సూటులో భారీ విగ్రహంతో నిండుగా హుందాగా ఉన్నాడతను. అతను బాగానే ఉన్నాడు, పర్వాలేదు. రామారావును చేసుకుంటే ఇప్పుడు శ్యామల ఒంటి మీదున్న ఏ ఒక్క నగ కూడా జీవితం చివరి వరకు కొనిచ్చేవాడు కాదు. అసలు శ్యామల ఆఫీసులో చేరిన నాటి నుండి ఏనాడైనా అంత ఖరీదుగల చీర కట్టుకుందా అంటూ అందరూ అనుకుంటుంటే క్యాంటీన్లోని టేబుల్ మీద బలంగా చేతితో కొట్టి, ఊరుకొండరా ఫూల్స్, మీకేం తెలీదు కానీ అన్నాడు చిదానందం. గోపాలం మాత్రం సీరియస్గా ఆలోచిస్తూ, ఏమిటి గురు, కథ ఇలా అయ్యిందేం? పాత్రలన్నీ ఎదురుగా ఉన్నా ఏమిటో అర్థం కావటం లేదు. కథ ఇలా మలుపు తిరగటానికి మూలం డబ్బు అన్నాడు చిదానందం. ఏమిటి? శాస్త్రి కంగారుగా అడిగాడు. నాకో 10 రూపాయలు కావాలిరా అర్జెంటుగా, ఎవరైనా సర్దుతారా అన్నాడు చిదానందం. భార్య చెప్పిన చెంటాడి పాల డబ్బా గుర్తుకొచ్చి గోపాలం తీసి ఇచ్చాడు. చిదానందం నోటిని భద్రంగా జేబులో పెట్టుకుని అందరి వంక ఓసారి చూసి లోలోనే జాలి పెడుతూ పైకి గట్టిగా నవ్వేశాడు. ఏం మనుషులు! ఎదుటివారి అంతరంగిక విషయాల్లో వీరికి జిజ్ఞాస ఎందుకు? శ్యామల బీదింటి అమ్మాయని, రామారావు ఏదో అన్యాయం చేశాడని ఆలోచించారు తప్ప
రామారావు ప్రేమించిన శ్యామలను ఎందుకు పెళ్లి చేసుకోక ఆడది అన్న పదానికే రూపం ఇవ్వలేని, అందం లేని, అచ్చం మగరాయుడులా ఉండే పంకజాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఆలోచించరేం? అన్యాయం జరిగిపోతుందని ఆలోచిస్తున్నారే తప్ప ఎవ్వరూ రామారావును నిలవేసి అడగలేదేం? తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొని శ్యామలను పురికొల్పలేదేం? 27 వసంతాలను లెక్కించిన పంకజం ఇంతవరకు ఎందుకు కన్యగా మిగిలిపోయిందో ఒక్కసారన్నా ఆలోచించారా, అడిగారా? నిజం తెలుసుకుని జాలిపడగల మనసుందా? రామారావు పంకజాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అడగనేలేదు. ఆ ధైర్యం లేదు. అడిగితే రామారావు నిజంగా చెప్పే కారణాలు వీళ్ళు అర్థం చేసుకోరు, అసలు వినలేరు. సినిమాలోని రామారావు లాంటి రామారావు పంకజాన్ని పెళ్లి చేసుకున్నాడంటే కారణాలు వెతికి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానిస్తారే తప్ప అర్థం చేసుకుని జాలి చూపరు. వీళ్ళకు జాలి చూపటం రాదు. శ్యామల, ముద్దబంతి లాంటి శ్యామల ఎన్నెన్ని కలలు కందో, ఆ కలల్లో తేలిపోతూ జీవితాన్ని ఎంత మధురంగా ఊహించుకుందో వీళ్ళర్థం చేసుకోలేరు. తాను కన్న కలలు తనలాగే ఆఫీసులో గుమస్తాగిరి వెలిగిస్తున్న రామారావు తీరుస్తాడనే నమ్మకం, అతనికి పెళ్లికెదిగిన 2 చెల్లాయిలు ఉన్నారని తెలియగానే నశించిపోవటం వీళ్లకు తెలియదు. నిజమే, రామారావు శ్యామల ప్రేమించుకున్నారు. ఈ విషయం పంకజానికి తెలుసు. అంతేకాదు, రామారావు బరువు బాధ్యతలు, శ్యామల కన్న కలలు తెలుసు. తను గన్న కల నిజం కావటానికి వాళ్ళిద్దరూ విడిపోవటం ఎంత మంచిదో కూడా తెలుసు. అంతేకాదు, స్నేహం విలువ తెలిసే పంకజం రామారావును 50,000 కట్నమిచ్చి కొనుక్కుంది. శ్యామల కన్న కలలు నిజం చేసుకోవటానికి అవకాశం ఇచ్చింది. కానీ శ్యామల పరమేశాన్ని పెళ్లి చేసుకుంది. ఎందుకు? అతనికి తనకంటే వయసు చాలా ఎక్కువ. కానీ శ్యామల కన్న కలలు అందమైన మేడ, కారు, పరువు, పలుకుబడి అన్నీ తీర్చగల డబ్బున్న మనిషి అతడు. రేయ్, మీరంతా రామారావు, పంకజం, శ్యామలతో పాటు ఇప్పుడు పరమేశం గురించి ఆలోచిస్తున్నారు. అంతేకాదు, కానీ సానుభూతి, అసహ్యం అలాంటివి అన్నీ గుమ్మరించేస్తున్నారు ఎందుకు? మీరంతా ఎవరు? వాళ్ళకి ఏ విధంగా దగ్గరి వాళ్ళు? చిదానందం ప్రశ్నకు శాస్త్రి జవాబు చెప్పాడు. వాళ్లకు మేమేమీ కాము, కానీ మనమంతా సంఘంలోని ఒక భాగం. సంఘంలో జరుగుతున్న విషయాలను, అన్యాయాలను, మంచిని, చెడుని గురించి చర్చించి విమర్శించే హక్కు మనందరికీ ఉంది అన్నాడు. విధవ సంఘం, విధవ బోడి హక్కులు, కసిగా గొణుక్కున్నాడు చిదానందం. రామారావు శ్యామలను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పంకజాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా? లేదా ఏమిటి కథ? ఎందుకిలా అడ్డం తిరిగిందని బుర్ర బద్దలు కొట్టుకుంటారే తప్ప రామారావు, అంతగా ప్రేమించిన రామారావు శ్యామలను ఎందుకు పెళ్లి చేసుకోవటం లేదు? పంకజానికి ఇంతవరకు పెళ్లి ఎందుకు కాకుండా పోయింది? శ్యామల పరమేశాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంది అని ఆలోచించరేం అన్నాడు. అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఏం, ఇది హక్కు కాదా? ఇప్పుడు మీరు సంఘం కాదా? రామారావు గురించి నేను, రెడ్డి చెప్పగానే విని తలూపుతూ నమ్మే మీకు కళ్ళు చెవులు ఉన్నాయా? విధవ గుడ్డి సంఘం, చెవిటి మనుషులు. ఛీ! సాటి మనిషి కళ్ళ ముందు పస్తులతో చస్తుంటే చూస్తూ చూడనట్టు ఉండి సానుభూతి, జాలి చూపలేని వీళ్ళు ఓ సంఘం. సంఘంలో జరిగే మంచి చెడ్డలను విమర్శించే హక్కు ఉందట. పక్కవాడు 4 పైసల సిగరెట్టు కోసం అల్లాడిపోతుంటే సిగరెట్ ఆఫర్ చేయని వీళ్ళు, పసివాడి పాల డబ్బా కొనాలని 10 రూపాయలు అప్పుగా అడిగితే ఇవ్వని వీళ్ళు ఓ సంఘం. కప్పు కాఫీకి మొహం వాచిన స్నేహితుడి జీవితాన్ని చూసి జాలిపడని వీళ్ళు, కళ్ళ ముందు కదులుతున్నవి చూడగలరనే కానీ కారణాలు వెతకని, కనీసం వాటి గురించి ఊహించి ఆలోచించని వీళ్ళు ఓ సంఘం. కసి, జాలి నిండిపోగా నవ్వలేక నవ్వాడు చిదానందం. మీరంతా ఒట్టి ఫూల్స్, ఈడియట్స్. నిజానికి వాళ్ళ మీద జాలి చూపించవలసిన అవసరం మనకు లేదు. రామారావు పేదవాడు, 2 చెల్లెళ్ళు పెళ్లికెదిగి ఉన్నారు. కట్నాలు ఇచ్చి వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి. కానీ ప్రేమించిన శ్యామల ప్రేమ తప్ప కట్నం ఏమీ ఇవ్వలేదని డబ్బున్న పంకజాన్ని పెళ్లి చేసుకున్నాడు. పంకజం అందం లేకున్నా ఆస్తిగల ఆడది, వయసు పెరిగిపోతున్నా పెళ్లి చేసుకోలేని ఆడది. ఆమెకు కావాల్సింది పెళ్లి. అందుకే ఆమె డబ్బు అవసరం ఉన్న రామారావుని పెళ్లి చేసుకుంది. పరమేశానికి డబ్బుంది. మొదటి భార్య చచ్చిపోయింది. అనుభవించే అదృష్టం లేక అందుకే అందమైన ముద్దబంతి లాంటి శ్యామలను బీదరికం సాగుగా చేసి శ్యామలను పెళ్ళాడాడు. అతనికి డబ్బున్నా ఇంకా సంపాదించాలన్న ఆశ. తను చేసే వ్యాపారానికి శ్యామల అందం తోడైతే మరింత వ్యాపారం పెంచి డబ్బు సంపాదించాలనే. ఇక శ్యామల మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన
పగటి కలలు, అందులోనూ ఖరీదైన కలలు కంటూ భవిష్యత్తును రంగులమయంగా ఊహించుకున్న అందమైన శ్యామల డబ్బులేని రామారావు కంటే డబ్బున్న పరమేశాన్ని పెళ్లి చేసుకుని తన కలలను నిజం చేసుకోవాలనుకుంది. ఇప్పుడు చెప్పండి, వాళ్లకు మన జాలి సానుభూతి అవసరమా అంటూ ప్రశ్నించి జవాబు వినకుండానే వెళ్ళిపోయాడు చిదానందం. ఆ తర్వాత రామారావు, పంకజం, శ్యామల, పరమేశం సుఖంగానే ఉన్నారని తెలిసి నువ్వు చెప్పింది నిజం అన్నట్టు చూస్తున్న గోపాలంతో, వాళ్ళు బ్రతక నేర్చిన వాళ్ళు గోపాలం, ప్రేమ అంటూ తమ జీవితాలను పాడు చేసుకుని ఏడ్పు పాటలు పాడుకుంటూ గడపక తెలివిగా జీవితాలను సుఖంగా బ్రతకటం తెలిసిన బ్రిలియన్స్ వాళ్ళు, ఎదుటి వాళ్ళ బలహీనతలను గోపాలంను ఆసరాగా తీసుకుని దాని ద్వారా బ్రతికే వాళ్ళను, ఆ బ్రతుకును సుఖవంతంగా గడిపే వాళ్లను విమర్శించే హక్కు మనకు లేదురా. అందుకే వాళ్ళను నేను మెచ్చుకుంటున్నాను అన్నాడు. అతని మాటల్లో కదిలిన అర్థాన్ని గ్రహించి తాను ఇచ్చిన 10 రూపాయల విషయం అడగాలని అడగలేక చిదానందాన్ని విమర్శించే హక్కు తనకు లేదని తెలిసి నోరు మూసుకున్నాడు గోపాలం. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.